హలో ఫ్రెండ్స్, మిరాయి మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది. సినిమా ఎలా ఉంది అనేటటువంటిది ఒక్క మొక్కలో చెప్పాలంటే నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీరు హోటల్ ఉంది, ఆ హోటల్లో ఇడ్లీ బాగుంటుంది, చట్నీ బాగుంటుంది అని చెప్పి వెళ్ళారు. తీరా అక్కడికి వెళ్తే ఇడ్లీ పరమ చెత్తగా ఉంది, చట్నీ ఇంకా చెత్తగా ఉంది, సాంబార్ బాగుంది. మీరు ఏమంటారు భయ్యా? మీరు ఎక్స్పెక్ట్ చేసింది బాగలేదు, వేరేది బాగుంది, ఏమైనా మన డబ్బులకి న్యాయం జరిగిందని బయటకు వస్తారా? నీ అబ్బా మేము ఇడ్లీ బాగుందని వచ్చాం, చట్నీ బాగుందని వచ్చాం, అవి దరిద్రంగా ఉన్నాయి అని చెప్పి తిట్టుకుంటారా? సేమ్ సిచ్యువేషన్ అయితే నాకైతే ఈ సినిమా చూస్తున్నప్పుడు కలిగింది. ఏం చెప్పాలి, ఎలా మొదలు పెట్టాలి అనేటటువంటిది అర్థమే కావట్లా. నేను బాగా ఎక్స్పెక్ట్ చేసింది తేజ సజ్జామరాన్ అంటే 2 బిగ్ సర్ప్రైజ్లు ఉన్నాయి. ఆ సర్ప్రైజ్లు మామూలుగా ఉండవని చెప్పి బాగా ఎలివేట్ చేసిండు. అది కాక నేను ఒక ట్వీట్ చేసిండు, ప్రభాస్ ఈ సినిమాలో ఉండబోతుండు, స్టార్టింగ్లోనే ఒక మంచి రెబల్ సర్ప్రైజ్ ఉంది, దాని ఎవరు మిస్ మా కామెంటింగ్ అని చెప్పి ఇంకోటి చేసిండు. నేను సినిమా స్టార్ట్ అయినప్పుడే థ్యాంక్స్ టు రానా దగ్గుపాటి అందరూ. ఇంకా నేను బాగా ఎక్స్పెక్ట్ చేసింది ఇవి. అండ్ మన గరుడ పక్షితో ఫైట్ ఉంటుంది కదా, ఆ సీజీ అదంతా కూడా చాలా బాగుంటుంది అని చెప్పి నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను. వీటన్నిటికన్నా నేను బాగా ఎక్స్పెక్ట్ చేసింది శ్రీరాముల వారి ఎంట్రీ. ఆ ఎంట్రీకి అయితే ఇక థియేటర్లో బద్దలైపోతే, అప్పుడు హనుమంతుల వారి ఎంట్రీ అప్పుడు థియేటర్ ఎలా అయితే బద్దలైపోయిందో, ఆ సిచ్యువేషన్ ఎలా ఉందో, ఆ సింక్ ఎలా ఉందో దానికి 10 times ఉంటుంది. హనుమంతుల వారు అప్పుడే థియేటర్లో బద్దలై షేక్ అయినప్పుడు, శ్రీరాముల వారు అప్పుడు ఇంకా థియేటర్లో మామూలుగా షేక్ అవ్వరు అని చెప్పి నేనైతే అనుకున్నా. కాకపోతే ఇవన్నీ నాకైతే జరగలేదబ్బా. అందుకే నేనైతే ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించింది అనమాట. సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా డిసప్పాయింట్ అయినా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఇంకా క్లైమాక్స్ గురించి ఏం మాట్లాడాలనేటటువంటిది నాకే అర్థం కావట్లా. అంటే క్లైమాక్స్ ఆ ఎండింగ్ చూస్తే మీరైతే షాక్ అవుతారు, ఇదేం ఎండింగ్ రా బాబు అనుకుంటారు. చాలా డిసప్పాయింట్తో క్లైమాక్స్లో అయితే బయటకు వస్తారు. అండ్ వైబ్ ఉంది బేబీ ఆ సాంగ్ లేనేలేదు. దీనికోసం కూడా చాలా మంది థియేటర్కి వస్తారు కదా, ఎందుకంటే ఆ సాంగ్ రీసెంట్ టైమ్స్లో బాగా ఫేమస్ అయింది. ఆ సాంగ్ని అక్కడ ఇరికించలేదు. సరే మరి ఇరికించడం రాంగ్లే అని చెప్పి ఇరికించలేదు అనుకున్నారు, కానీ ఆ సాంగ్ షూట్ చేయడం ఎందుకు, దాని ద్వారా వైబ్ క్రియేట్ చేయడం ఎందుకు, అండ్ ఆ ట్రైలర్లో శ్రీరాములు వారి సీన్స్ హైలైట్ చేయడం ఎందుకు అనేటటువంటిది నాకైతే ఒక్క మొక్క కూడా అర్థం కావట్లా. డెప్త్ రివ్యూ మాట్లాడదాం చూడండి. మొత్తం 9 గ్రంథాలు. ఆ 9 అంటే మన అశోకుడు చూసుకున్నట్లయితే తన చనిపోయే ముందు తన దగ్గర ఉన్నటువంటి పవర్స్ అన్ని కూడా 9 గ్రంథాల్లో నింపేస్తాడు. అది ఒక మనిషికి ఇస్తే అది విధ్వంసమే ఉంటుంది, ప్రపంచం వినాశనం అయితే వాడు ఇంకో రావణాసులా మారిపోతాడు, ఇంకో రక్తపాతం జరిగింది అని చెప్పి 9 గ్రంథాలకి ఇచ్చేసి ఆ పవర్స్ అన్ని కూడా వాటిని ఒక 9 మంది యోధులకైతే ఇచ్చేస్తారనమాట. ఆ తర్వాత మన మనోజ్ చూసుకున్నట్లయితే చిన్నప్పటి నుండి తనకి దేవుడు అంటే అసహ్యం, తన జనాలందరూ కూడా అసహించుకుంటాడు, దయ్యం కొడుకు, దయ్యం పట్టినోడు అని చెప్పి తను చాలా నీచంగా చూస్తారు. ఇక దాంతో ఇప్పుడున్నటువంటి జనాల మీద, ఆ దేవుడి మీద భీకరమైనటువంటి అసహ్యం అయితే తనైతే పెంచుకుంటాడు. ఆ తర్వాత ఇక జనాలందరినీ కూడా చంపేసి దేవుడు అనేటటువంటి వాడు లేనే లేడు, నేనే దేవుణ్ణి, ఒక దేవుణ్ణి ఎదిరించి నేనేం చేయగలను చూపిస్తా అని చెప్పి తన యొక్క ప్రయాణం అయితే మొదలు పెడతాడు. ఆ టైంలో తన క్షుద్ర విద్యలు నేర్చుకుంటాడు, జగతి బాబు గారి దగ్గర రావడం, తన దత్త తీసుకోవడం, అక్కడ ఉన్నటువంటి ఊరును నాశనం చేయడం. ఈ విధంగా మనోజ్ యొక్క ఫ్లాష్ బ్యాక్ అయినా, తను చూపించేటటువంటి విధానమైన, తన ఫైట్స్ అయినా వేరే లెవెల్ ఉంటాయి. నిజంగా మనోజ్ ఉన్నప్పుడు ఒక ఇంగ్లీష్ బీజియం ప్లే అయితే, ఆ బీజియం అప్పుడైతే మీరు ఎవరు కూడా సీట్లో కూర్చోరు. నెక్స్ట్ లెవెల్ పడ్డది. ఈ సినిమాలో హీరో తేజ సజ్జానా, మనోజ అనేటటువంటి ప్రతి ఫీలింగ్ కలుగుతూనే ఉండదు. తనకి ఎదిరెళ్ళిన ఒక్కొక్కరిని ఏరతంటే, ఒక్కొక్కరిని నరుగుతుంటే మామూలుగా అనిపించలేదు. మనోజ్ కెరియర్లోనే ది బెస్ట్ అని చెప్తాను నేను, అందులో అయితే డౌట్ లేదు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాలంటే తేజ సజ్జా, తను చూసుకున్నట్లయితే కారణ జన్ముడు అనమాట. తన అమ్మ తన ఒక కారణం కోసం కొన్నది, తన చిన్నప్పుడే వదిలేసింది. తను ఏం చేసినా మంచి పని. ఉదాహరణకి తన ఒక కారు దొంగతనం చేసి తీసుకొచ్చింది అనుకో, ఆ కారు తన కానీ దొంగతనం చేయకపోతే ఆ కారు బ్రేక్ ఫెయిల్ అయ్యి నలుగురు చచ్చిపోయేవాళ్ళు. ఈ విధంగా కారు దొంగతనం చేసి తను రక్షించిండు అని. ఒక బస్సును దొంగతనం చేసి తీసుకొస్తాడు, ఆ బస్సు ఏమో ట్రబుల్లో ఉంది. ఒకవేళ తన ఆ బస్సు దొంగతనం చేయకపోతే అందులో ఉన్నటువంటి పిల్లగాలు చనిపోతారండి. ఈ విధంగా తను ఏ రాంగ్ చేసినా కానీ రైటే అనమాట. ఈ విధంగా తన ఒక సృష్టి కార్యం, తన యొక్క కారాంచంలో తనైతే బతుకుని. ఇంకా హీరోయిన్ చూసుకున్నట్లయితే ఆ సినిమాలో ఒక పాత్ర. అండ్ 8 గ్రంథాలు కూడా తను దక్కించేసుకుంటూ, అండ్ 9వ గ్రంథం కోసం తను వెళ్ళి తీసుకురంటే హీరోయిన్ అయితే తన కోసం వస్తుంది. ఆ టైంలో ఇక సినిమా అయితే అక్కడే స్టార్ట్ అయింది అనమాట. చాలా చిరాకు వచ్చేస్తుంది. హీరో ఎంట్రీ అయినా, అక్కడ ఉండేటటువంటి గాంజా ఫైట్ అయినా, ఇవన్నీ కూడా మనకైతే చిరాకు తెప్పిస్తే, ఆ టైంలో మన గెటప్ సీన్ చేసేటటువంటి కామెడీ సూపర్గా అనిపిస్తుంది అనమాట. అక్కడక్కడ థియేటర్లో అయితే నవ్వులు పండించే. ఇక ఇది మనహా ఎంపీ ఫస్ట్ అర్థం గంట అయితే చాలా చిరాకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే స్టోరీలోకి వెళ్ళిండో, ఎప్పుడైతే మిరాయ్ అనేటటువంటి కాన్సెప్ట్లోకి వెళ్ళిండో, ఎప్పుడైతే మనోజ్ ఎంట్రీ వచ్చిందో, అక్కడ నుండి సినిమా అలా లేస్తుంది అనమాట. అక్కడ నుండి ఇంటర్వెల్ లేక ఎవడు కూడా సీట్లో కూర్చోడు. వేరే లెవెల్. ఆ బీజియం అయినా, ఆ విజువల్స్ అయినా చాలా గ్రాండ్గా ఉంటాయి. అండ్ ఆ గరుడ పక్షి చూపించినప్పుడు కొద్దిగా డిసప్పాయింట్ అనిపించింది. అది ఫైట్ చేస్తున్నప్పుడు, ఎగురుతున్నప్పుడు చాలా గ్రాండ్గా ఉంది, చాలా బాగుంది. కానీ క్లోజప్లో చూస్తున్నప్పుడు అదేదో బొమ్మ అనేటటువంటి ఫీలింగ్ కలిగింది అనమాట. ఇది మినహా ఎంపీ విజువల్స్ అన్ని కూడా వేరే లెవెల్ అనిపించాయి. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫస్ట్ అర్ధ గంట వదిలిపెడితే తర్వాత అయితే దద్దరిల్లిద్దే, వేరే లెవెల్ అనిపిస్తుంది. ఇంటర్వెల్ దాకా బీజియం మనల్ని అయితే థియేటర్లో అలా కూర్చోబెడతారు. అండ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయితే, సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంటుంది. అంటే పర్లేదు, అక్కడక్కడ కొద్దిగా స్లో అయినప్పటికీ అక్కడక్కడ ఉండేటటువంటి ఫైట్స్ అయినా, ఆ మిరాయ్ తను దక్కించుకోవడం, తను వాడేటటువంటి విధానం, ఇవన్నీ కూడా బాగానే అనిపిస్తే, ఎప్పుడైతే ఇప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్
చేస్తాం. ఆల్రెడీ తేజ సజ్జా నేను ఏం చెప్పిండు, ప్రభాస్ యొక్క కామెడీ ఈ సినిమాలో ఉండొచ్చు అనేటటువంటిది చెప్పిండు. లేదా వాయిస్ ఓవర్ అని చెప్పి అనుకున్నాం. మీకు ఫస్ట్లో వాయిస్ ఓవర్ అని పడింది. చాలా మంది నాకు ఫోన్ చేస్తున్నారు, మామ ప్రభాస్ అన్నో, ప్రభాస్ మాకు ఎక్కడ కానరాలేదు కదా అంటే, ప్రభాస్ కానరాడు, తన వాయిస్ ఓవర్. మనకు స్టార్టింగ్లో స్టోరీ వివరించేది ప్రభాసే. ఆల్మోస్ట్ ఒక 1 minute ఉంటుంది, 1 minute 30 seconds ఉంటుంది. అది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకైతే అర్థమైంది. కానీ అది మనకి ప్రభాస్ వాయిస్ అని ఎక్కడ అనిపిద్దు. ప్రభాస్ వాయిస్లో ఎంత గంభీరం ఉంటుంది, ఎంత బేస్ ఉంటుంది, ఒక లయన్ రోర్ చేస్తున్నట్టు ఉంటుంది. కానీ తన వాయిస్ని కూడా సరిగ్గా వాడుకోలేదు. వాయిస్ ఓవర్ ఇచ్చిండనే కానీ అక్కడ విజిల్స్ వల్ల, అక్కడ అరుపుల వల్ల ఎందుకు పర్లేదు అంటే అది ప్రభాస్ అని ఎవరికి తెలియదు. ఏదో నార్మల్ వ్యక్తి ఏదో స్టోరీ తెలుపుతుండేమో, నార్మల్ వ్యక్తి ఏమైనా స్టోరీ టెల్లింగ్ చేస్తానేమో అనేటటువంటి ఫీలింగే కలుగుతుంది. కానీ ప్రభాస్ వాయిస్ అని చెప్పి ఎక్కడ కూడా అనిపించలేదు. ఇక్కడ చాలా మంది అయితే డిసప్పాయింట్ అయ్యారు. ఇది ఎక్కడి మాత్రం మామ అని చెప్పి గోక్కుంటున్నారు. తేజ సజ్జా ఇంత కాన్ఫిడెంట్గా ట్వీట్ చేసిండు, వెళ్తే ప్రభాస్ లేడు అని చెప్పి థియేటర్ నుండి చాలా మంది డిసప్పాయింట్తో బయటికి రావడం నేనైతే చూసాను అనమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిందే శ్రీరామచంద్రుడు గురించి. మీరు తెలుసు టీజర్ రిలీజ్ చేసినప్పుడు, ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు శ్రీరాములు వారిని హైలైట్ చేసి చూపించారు. ఈ విధంగా నడిచేటప్పుడు ఒకటి, బాణం పట్టుకున్నప్పుడు ఒకటి. అవి తప్ప థియేటర్లో ఏం లోపయ్యా, అర్థమైందా మీకు? మనకి ట్రైలర్లో శ్రీరామచంద్రుడి షార్ట్స్ ఏవైతే చూపించారో అవే షార్ట్స్ సినిమాలో ఉన్నాయి. దానికి మించి 1% కూడా థియేటర్లో పెట్టలేదు. ఇక మరి మేము థియేటర్కి ఎందులో ఎందుకు? ఇప్పుడు మీరు ట్రైలర్లో చూపించేశారు శ్రీరామచంద్రుడు ఈ విధంగా బాణం పట్టుకున్నాడు, ఈ విధంగా మాట్లాడుతారు అనేటటువంటిది ప్రతి షాట్ కూడా మీరు మాకు ట్రైలర్లో చూపించేశారు. మరి మేము థియేటర్కి ఎందుకు వెళ్ళాం? దీనికి మించి షార్ట్స్ ఉంటాయి. శ్రీరాములు వారి ఎంట్రీ ఏదైతే ఉందో అది చాలా యూనిక్గా ఉంటుంది, చాలా సింక్ చేస్తారు అనేటటువంటిదే కదా ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళేది. అవి లేవు. దానివల్ల అయితే నాకు చాలా బాధగా అనిపించింది అనమాట. ఆ ఎండింగ్ కూడా మన మిరా ఏదైతే ఉందో రామబాణం లాగా మారిపోద్ది. ఇక దాంతో ఆ మనోజ్ను కొట్టగానే సినిమా అయితే ఎండ్ అయిపోవటం అసలుకే తీసుకోలేకపోయినా. వీటన్నిటి బట్టి నేనైతే అక్కడక్కడ చాలా అంటే చాలా డిసప్పాయింట్ అనిపించింది. సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ అయితే ఓకే అనిపించింది అనమాట. అండ్ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది హీరోయిన్. తన యొక్క క్యారెక్టర్ కూడా పర్లేదు, కాకపోతే తను మాట్లాడుతున్నప్పుడు లిప్సింక్ లేదనమాట. తను ముందు మాట్లాడుతుంటే వెనకైతే వాయిస్ వస్తుంది. ఈ డబ్బింగ్ కూడా తనకు సరిగ్గా చెప్పినట్టు నాకైతే అనిపించలేదు. స్టార్టింగ్లో ఒక హాలీవుడ్ రేంజ్లో ఫైట్ ఉంటుంది. ఆ తర్వాత అంటే హీరో యొక్క క్యారెక్టర్ ఏంటంటే, ఇప్పుడు మీరు హనుమాన్ సినిమా చూశారు కదా, దాంట్లో అది ఉంది కదా, అది పట్టుకుంటేనే తనకు పవర్స్ ఎలా వస్తాయో, ఈ మిరాయి ఉంటేనే తను ఎవరినైనా కొట్టగలడు, ఎవరినైనా ఏమైనా చేయగలడు. అది ఏం లేదు. ఇలా చేయటం తప్పారేట అనేటటువంటి డైరెక్ట్ ఆలోచించుకోవాలి. ఉదాహరణకి కల్కి ఉంది. కల్కి సినిమాలో ఆ అస్త్రం పట్టుకున్నప్పుడే కర్నూలులాగా మారిపోయి ప్రభాస్ యొక్క లోన్ ఉన్నటువంటి పవర్స్ వస్తాయి, అవునా కదా? కానీ అంతకుముందు భైరవ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, అన్నీ ఉంటాయి. తను ఫైట్ చేయగలడు, అందరినీ కొట్టగలడు. అదేవిధంగా హీరోని ఎలివేట్ చేయాలి. ముందు హీరోని బేభత్సంగా ఎలివేట్ చేసి తను ఎదుర్కోలేనటువంటి పవర్స్ని ఈ మిరాయితో తను ఎదుర్కొంటాడు అనేటటువంటిది చూపిస్తే చాలా బాగుండేది. అంతేగాని వితౌట్ మిరాయి హీరో నథింగ్ అనేలా చూపించారనమాట. ఇదైతే నాకు మరీ డిసప్పాయింట్ అనిపించింది. ఇప్పుడు చెయ్యొచ్చు అంటే కొద్దిగా కథ రాసుకొని తనకి ఎలివేషన్లు పెట్టి, తనకు ఫైట్లు పెట్టి, దానికి తగ్గట్టు అలా ముందుకు తీసుకెళ్ళొచ్చు. అలా అయితే ఈ డైరెక్టర్ చేయలేకపోయిండు. ముఖ్యంగా స్టార్టింగ్లో అయితే డిసప్పాయింట్ చేసిండు, క్లైమాక్స్ అయితే మరీ డిసప్పాయింట్ చేసిండు. ఎండ్ అయింది ఏందేరా అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగింది. లాస్ట్లో మనోజ్ని అంటే చనిపోయేది తను చూసుకున్నట్లయితే చాలా క్రూరుడు, చాలా మందిని చంపేస్తాడు. తను చాలా సింపుల్గా చంపేస్తాడు. అంటే ఇప్పుడు హీరో ఐదర్ మిరాయితో ఫైట్ చేయగలడు, ఆ మిరాయిని కంట్రోల్ చేయగలడు, లేదా రామబాణంతో చంపగలడు. మరి హీరో గొప్పతనం ఏముంది? మీరు డమరకం సినిమా చూసారా? డమరకం సినిమాలో నాగార్జున చూసుకున్నట్లయితే 3-4 సార్లు ఈ విలన్తో కుక్క తనులు తింటాడు. అప్పుడు ఒకసారి శివుడు కాపాడుతాడు, ఒకసారి నంది కాపాడిద్ది, ఒకసారి హీరోయిన్ కాపాడుతుంది. మరి హీరో గొప్పతనం ఏముంది? దాంట్లో అయితే కార్తీక్ ఘట్టంలో నన్ను అయితే డిసప్పాయింట్ చేసిన అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. డెఫినెట్లీ వెళ్ళండి, చూడండి. మీ హానెస్టీ రివ్యూ ఏంది, మీ హానెస్టీ ఒపీనియన్ ఏంది అనేటటువంటి తప్పకుండా కింద తెలియజేయండి. తర్వాత కిష్కిందపురి మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. మళ్ళీ చెప్తున్నా, బీజం అయితే టాప్ నాకు పడ్డది. మనోజ్ బీజం అప్పుడైతే అసలు ఇది ఎక్కడ బీజం రా, ఎక్కడా నేను ఇది వినలేదే అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. అండ్ మన శ్రీరాములు ఎంట్రీ అంటే అంత ఏం లేదు, ఎంట్రీ అయితే ఏం లేదు. ట్రైలర్లో చూపించింది మీకైతే చూపించారు. ఫైనల్లీ ప్రభాస్ అనేది సినిమాలో లేడు, తన వాయిస్ ఓవర్ ఉంది, అది కూడా 1 minute ఉంది, అది కూడా మీరైతే కనిపెట్టలేరు అనేటటువంటిది ఇంకా హానెస్ట్గా చెప్పచ్చు. ఉంటా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీరంతో షేర్ చేయండి. అండ్ హౌస్ఫుల్ అయింది నిన్నటిదాకా 50% కూడా బుక్ కాలేదు. ఫస్ట్ షో హౌస్ఫుల్ అయిందంటే దానికి కారణం తేజ సజ్జా ఒకే ఒక ట్వీట్, ఆ ట్వీట్లో కూడా డిసప్పాయింట్ చేసిండు. బాయ్ నమస్కారం.